హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేమంటే కీమాతో ఎగ్స్ వేసి ఫ్రై చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది 1/4 కిలో కైమా తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చిన్న టమాటోలు 2, తర్వాత పచ్చిమిర్చి 2, మిరియాలు 1 చిన్న టేబుల్ స్పూన్, తర్వాత ఇలాచి 4, అల్లం ముక్క 1 ఇంచ్, తర్వాత ఒలిచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి అనేది 8 మెంబర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎగ్స్ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చిన పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కరిగి పెట్టుకుంది 1 చిన్న కప్పు, తర్వాత వచ్చింది కరివేపాకు 1 చిన్న కప్పు ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ అనేది ఈ చిన్న కప్పుతో తీసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ అనేది సగం ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అనేది మనం దంచి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి, తర్వాత అల్లము, తర్వాత ఈ ఇలాచి 4 పీసులు, ఈ టమాటోలు 2, టమాటోలు మాత్రం చివరగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక్క ముక్కగా. ఇలా పొడి చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటోలు నున్నగా వేసుకోండి ఫ్రెండ్స్, ఒక్క ముక్కగా వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. హీట్ అయింది, ఆయిల్ వేసాను. హీట్ అయినాక మళ్ళీ మనం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన ఫ్రెండ్స్, దీంతో ఆవాలు అనేది వేస్తా ఉన్నాను. ఇది మేము కంపల్సరీ వేసుకుంటాము. మీరు చేసేటప్పుడు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఆవాలు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. సన్నగా తరిగిన 1/2 ఉల్లిపాయ వేస్తా ఉన్నాను. ఈ తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేస్తా ఉన్నాను. తర్వాత మిక్సీకి వేసుకున్న ఈ మసాలా కూడా వేస్తా ఉన్నాను. పసుపు, ఉప్పు వేసి వాటర్లో క్లీన్ చేసుకున్న ఈ కైమాని మనం వేసుకోవాలి. బాగా ఈ మసాలా అనేది పచ్చి వాసన వెళ్ళాలి ఫ్రెండ్స్, ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, కారము, ధనియాల పొడి, గరం మసాలాని కొద్దిగా వేసుకోవాలి. ఈ కరివేపాకు, తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మొదట్లోనే ఆయిల్లో వేసామంటే కొత్తిమీర కరివేపాకు అనేది వేగిపోతుంది. ఇలా పచ్చిగా వేసామంటే మసాలాకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టి మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి మనం ఎప్పుడు కూరలకు అన్నిటికీ. పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది. రాక్ సాల్ట్ అనేది 1 స్పూన్ వేస్తాము.
మనము రుచికి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ ఉన్న మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చు. ఎక్కువైందంటే మనం ఏం చేయలేము కాబట్టి మన రుచికి తగినంతగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అనేది బాగా వేగింది, ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ విధంగా వచ్చిందంటే మన మసాలా బాగా మగ్గినట్టు ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు ఈ కైమా ఉడకడానికి ఈ గ్లాస్తో 1 కప్ వాటర్ వేస్తాను ఫ్రెండ్స్. కుక్కర్కి మూత పెట్టాను, ప్రెషర్ అనేది వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎయిట్ అని చెక్ చేసి బాగా 1 1/2 గంట ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ మూత అనేది తీసాను ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఉడికింది మన కైమా అనేది. దీంట్లో లైట్గా కొద్దిగా వాటర్ అనేది ఉంది, ఇంకా కొద్దిగా ఇది మరాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లైట్గా వాటర్ అనేది ఊరింది. తర్వాత దీంట్లో మనము 2 ఎగ్స్ కొట్టి పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 1/4 kg కీమా అనేది తీసుకున్నాడు, దానికి 2 ఎగ్స్ అనేది సరిపోతాయి ఫ్రెండ్స్. ఇది కొట్టి పోసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పచ్చి వాసన పెట్టి చూడండి, ఇలా ముద్దగా అయ్యింది. మంచి రెసిపీ అనేది ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్, నాన్ వెజ్ది. ఈ మటన్ ప్లస్ ఎగ్ తాలింపు అనేది, దీన్ని మనము బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేస్తాను ఫ్రెండ్స్. చివరగా మనము ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కీమా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. ఇది దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ, అన్నానికి కానీ అన్నిట్లోకి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.